తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇన్ని రోజులు వర్షాభావ పరిస్థితులతో వెలవెలబోయిన ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల్లో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో అధికారులు జలాశయాల గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి 6,585 క్యూసెక్కుల మేర వరద నీరు వచ్చి చేరుతుండటంతో నీటి మట్టం పెరుగుతోంది. ఒక రోజులోనే 1 టీఎంసీ నీటి మట్టం పెరగడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1,405 అడుగులు కాగా ప్రస్తుతం 1,391.25 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.802 టీఎంసీలకు 7.139 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నిజాంసాగర్ మండలంలోని నల్లవాగు మత్తడి దుంకుతోంది. జుక్కల్ మండలంలోని కండేబల్లూరు సమీపంలో వర్షపు నీటికి దారి లేకపోవడంతో పంట పొలాలు నీట మునిగాయి. నిజాంసాగర్ ప్రాజెక్టు డివిజన్ పరిధిలోని కళ్యాణి ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 409.50 మీటర్లు కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ఉదయం 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ తర్వాత 22 గేట్లు ఎత్తి 30,000 క్యూసెక్కుల ప్రవాహం దిగువకు వదిలారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20 టీఎంసీలకు గాను 8.6395 టీఎంసీలకు చేరుకుంది. నీటి మట్టం 148 మీటర్లకు గాను 142.48కి చేరింది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 11,735 క్యూసెక్లు, అవుట్ఫ్లో 450 క్యూసెక్కులుగా ఉంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 329 క్యూసెక్కులు, రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ అవసరాలకు 121 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నువ్వు చెప్పినట్టు అవి ఒక్కసారి మీద పడ్డట్టు అవుతారు. తర్వాత